చాలాసార్లు విశ్వాసులు ఎక్కడ ఆగిపోయారంటే భాగ్యములోనే ఆగిపోయారు, కానీ బాధ్యతలోనికి వాళ్ళు వెళ్ళట్లా. భాగ్యము దగ్గరే ఆగిపోతే ఎట్లా? భాగ్యాలు దగ్గరే ఆగిపోతే ఎట్లా? బాధ్యతలోనికి వెళ్ళాలి కదా, పనిలోనికి వెళ్ళాలి కదా. బాధ్యతను గుర్తెరిగి బాధ్యతను స్మరణకు తెచ్చుకొని బాధ్యతాయుతంగా విశ్వాసులు వెళ్ళాలి కదా. ఎలా ఉన్నామో తెలుసా? ఏమీ తక్కువ లేకుండా ఉన్నాం మనం. మనకేమీ తక్కువ లేదు ఇక్కడ, మనకేమీ తక్కువ కాదు ఇక్కడ, మనకేమి దేవుడు తక్కువేమీ చేయలేదు ఇక్కడ. అన్నీ ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి? అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఒక మాట, అన్నీ పొందుకున్నాం కదా, ఆశీర్వాదాలు పొందుకున్నాం కదా, దీవెనలు పొందుకున్నాం కదా, నిండిపోయి ఉన్నాం కదండి. పెద్ద చెరువులాగా మనం ఎలా అయిపోయాం ఇప్పుడు? ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ పొందుకొని నిండుగా కనిపిస్తున్నాం కదా, వర్షాకాలం చెరువులో నిండిపోయినట్లుగా. మనల్ని దేంతో నింపాడు దేవుడు? సమస్తానందముతో, ఐశ్వర్యముతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో, మేలులతో నింపాడు దేవుడు. రాతి బాణాలను నింపినట్లుగా దేవుడు ఈ మట్టి బాణాలను నింపాడు కదా. మనం తినకుండా ఉంటానికి కాదు, మన భాగ్యంలో మనమే బావిలో కప్పలాగా ఉంటానికి కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించింది, దేవుడు నిన్ను దీవించింది, దేవుడు నీ గౌరవ హోదాను పెంచింది, నిన్ను ఆశీర్వదించి దీవించింది. ఎందుకోసమో తెలుసా? మిత్రులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని. మన మాటల ద్వారా ఆయన గుణలక్షణములను ప్రకటించబడాలి. మన మాటల ద్వారా అవి ప్రజలకు ఏం చేయబడతాయి? వినిపిస్తాయి. మన ప్రవర్తన ద్వారా దేవుని గుణలక్షణములు ప్రదర్శించబడాలి. మన జీవితాల ద్వారా దేవుని గుణలక్షణములు ప్రజల యొద్దకు ప్రవహించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివినప్పుడు దాంట్లో చాలా అద్భుతమైనటువంటి పాఠాలు దేవుడు మన కోసం దాచిపెట్టి ఉంచాడు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు 2 మాటలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే, క్రీస్తులో మన భాగ్యం కనిపిస్తుంది, లేకపోతే క్రీస్తులో మన స్థానం కనిపిస్తుంది. రెండవదిగా మనకు ఈ వచనంలో కనిపించే మాట ఏమిటంటే, క్రీస్తు కొరకు మన బాధ్యత. ఏంటది? క్రీస్తు కొరకు మన బాధ్యత కనిపిస్తుంది. ఈ 2 మాటలు కనిపిస్తాయి. క్రీస్తులో మన భాగ్యం, రెండవది క్రీస్తు కొరకు మన బాధ్యత. ఈ 2 కనిపిస్తాయి. దేవుడి పిల్లలు అంటే రక్షించబడిన తర్వాత మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిస్మము, ఆయన పాత్రలో చేయవేయడం, దాని తర్వాత ఆరాధించడం మాత్రమే కాకుండా, పాటలు పాడడం మాత్రమే కాకుండా, దేవుణ్ణి ఘనపరచడం మాత్రమే కాకుండా, చేయాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పని ఉంది. ఏమిటంటే, మనం దేవుని భూమి మీద ప్రకటించి ప్రచురించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఆరాధన మాత్రమే సరిపోదు, పాటలు మాత్రమే సరిపోవు, స్తుతులు మాత్రమే సరిపోవు. మన బాధ్యత ఏమిటి? రెండవది, ఈ భూమి మీద మనం ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి మనము ఏం చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం? భూమి మీద ప్రకటించి ప్రచురించి చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకని నేను 2 మాటలు అన్నాను. మొట్టమొదటిది ఏమన్నాను? క్రీస్తులో మన భాగ్యం. రెండవది ఏమన్నాను? క్రీస్తు కొరకు మన బాధ్యత అని అన్నాను. చాలాసార్లు విశ్వాసులు ఎక్కడ ఆగిపోయారంటే భాగ్యములోనే ఆగిపోయారు, కానీ బాధ్యతలోనికి వాళ్ళు వెళ్ళట్లా. క్రీస్తులో ఉన్నటువంటి భాగ్యాన్ని గురించే గొప్పలు చెప్పుకుంటున్నాము, కానీ తప్పులేదు, గొప్పలు చెప్పుకోవాలి, గొప్పే కాదనట్లేదు. భాగ్యము దగ్గరే ఆగిపోతే ఎట్లా? భాగ్యాలు దగ్గరే ఆగిపోతే ఎట్లా? బాధ్యతలోనికి వెళ్ళాలి కదా, పనిలోనికి వెళ్ళాలి కదా. బాధ్యతను గుర్తెరిగి బాధ్యతను స్మరణకు తెచ్చుకొని బాధ్యతాయుతంగా విశ్వాసులు వెళ్ళాలి కదా, క్రీస్తును ప్రకటించాలి కదా, క్రీస్తును ప్రచురించాలి కదా అనే విషయాలు మనం నేర్చుకుంటాం.
అయితే ఈ రక్షించబడినటువంటి ఈ సమూహాన్ని పేతురు గారు 4 విధాలుగా వర్ణిస్తున్నాడు. ఈ రక్షించబడినటువంటి, విమోచించబడినటువంటి, మారు మనసు పొందిన, దేవుని పిల్లలుగా మార్చబడిన, మలచబడిన, ప్రతిష్ఠించబడినటువంటి దేవుని పిల్లలను పేతురు గారు 4 విధాలుగా వర్ణిస్తున్నాడు. చూడండి, క్రీస్తులో మన భాగ్యములో 4 అద్భుతమైనటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. చూడండి 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము చాలు. క్రీస్తులో మన భాగ్యం, క్రీస్తులో మన స్థానం, క్రీస్తులో మనం ఎవరమో, క్రీస్తులో మన స్థాయి ఏంటో పేతురు గారు 4 విధాలుగా వర్ణిస్తూ మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రక్షించబడినటువంటి సమూహాన్ని ఏమని సంబోధిస్తున్నాడు? ఆయన ఏర్పరచబడిన వంశముగా సంబోధిస్తున్నాడు. ఏర్పరచబడిన వంశము అని అన్నాడు. మనం ఎవరమండి క్రీస్తులో? మన భాగ్యం ఏంటి? మన స్థానం ఏంటి? మన స్థాయి ఏంటి అంటే ఏర్పరచబడిన వంశం. మనం ఎవరమో? ఏర్పరచబడిన వంశం. ఉత్తగనే రాలా, అనుకోకుండా వచ్చిన వాళ్ళమేమీ కాదు. దేవుడు అనాది సంకల్పం చొప్పున జగత్పునాది వేయబడక మునిపే దేవుడు యేసు క్రీస్తు వారిలో మనల్ని ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడిన వంశం. మన రక్షణ గురించి, మన విమోచన గురించి దేవుడు ముందుగానే, మనం పుట్టక మునిపే దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడిన వంశం. ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ యుగములో, ఈ కాలములో, ఈ సమయంలో దేవునికి మనము సాక్షులుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నిక అద్భుతమైనటువంటి ఎన్నికండి. మన జీవితం ఎంత, మనం ఏపాటి వారమో, మన స్థాయి ఏంటి, మన స్థానం ఏంటి భూమి మీద. కానీ దేవుడు మనల్ని కోరుకున్న విధానం చూసారా? దేవుడు మనల్ని కోరుకున్న విధానాన్ని చూసారా? దేవుడు మనల్ని కోరుకున్న కావాలనుకున్నటువంటి ఆ కోరిక చూసారా? లేకపోతే మనల్ని ఎవరండి కోరుకునేది? లేకపోతే మనల్ని ఎవరండి ఏరుకునేది? లేకపోతే మనల్ని ఎవరండి కావాలనుకునేది? కానీ దేవుడు మనలను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఏర్పరచబడినటువంటి వంశముగా దేవుడు ఏం చేశాడు? మనల్ని కోరుకున్నాడు. క్రీస్తులో మన భాగ్యం, క్రీస్తులో మన స్థానం, క్రీస్తులో మన స్థాయి ఏంటంటే ఏర్పరచబడిన వంశం. మీరు దేవుని బిడ్డలారా, కుమారులారా, కుమార్తెలారా, సోదరి స్నేహితులారా, సంఘమా, మనమందరము కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వంశం. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు కావాలనుకున్నాడు, దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు కావాలనుకున్నాడు. దేవుని యొక్క గొప్పతనం అది. మన గొప్పతనం ఏమీ లేదు. చూశావా నేను అంటానికి లేదు ఇక్కడ. నా స్థాయి ఏంటో, నా రేంజ్ ఏంటో కాదు ఇక్కడ. అదంతా దేవుని గొప్పతనం. అది దేవుడు ఎన్నుకోవటమే గొప్ప, దేవుడు కోరుకోవటమే గొప్ప, దేవుడు కావాలనుకోవటమే గొప్ప. అసలు నీ వైపు చూసి నీ భుజం మీద చెయ్యేసి నువ్వు కావాలనుకోవటమే దేవుని యొక్క గొప్పతనం. అది మన గొప్పతనం ఏమీ లేదు ఇక్కడ. నా గొప్పతనం లేదు, నీ గొప్పతనం లేదు, మన గొప్పతనం ఏమీ లేదు. క్రీస్తులో మన స్థాయి, మన స్థానం, మన భాగ్యం ఏంటో పేతురుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి సోదరి స్నేహితులారా, ఆయన రక్తములో కడుగబడినటువంటి దైవ జనమ, క్రీస్తులో మీ స్థాయి, మీ స్థానం, మీ భాగ్యం, మన భాగ్యం ఏంటో తెలుసా? మనము ఏర్పరచబడిన వంశం. మనము ఎన్నుకోబడ్డాం. లోకం మనల్ని తిరస్కరించింది, లోకం మనల్ని కాదనుకుంది, లోకం మనలను విడిచిపెట్టినప్పుడు, లోకానికి మనము అనవసరమైనప్పుడు దేవుడు మనలను అవసరముగా జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకోవటం చాలా గొప్ప సంగతి అండి. ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన సాక్షులుగా ఉండడానికి. ఎందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ప్రజలకు, ప్రజల వద్దకు, ప్రజల జీవితాల దగ్గరకు మనల్ని రక్షించిన రక్షకుడైన యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళి వాళ్లకు పరిచయం చేసి, వాళ్లకు చూపించి, వాళ్ళను ప్రభువు దగ్గరకు తేవడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. 2 మాటలు చెప్పాను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు?
ఆయనకు సాక్షులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా ఆయనను ఇతరులకు పరిచయం చేయడానికి, పరిచయం చేసి వాళ్ళను ప్రభువు దగ్గరకు తేవడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒత్తగానే ఏర్పాటు చేసుకోవాలా, భాగ్యములు ఉండడానికి మాత్రమే ఏర్పాటు చేసుకోవాలా, ఆ బహుమతుల దగ్గర ఉండటానికి మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. ఇందాక నేను అన్నట్లుగా చాలామంది విశ్వాసులు భాగ్యం దగ్గర ఆగిపోయారు, కానీ బాధ్యతలు మర్చిపోయారు. భాగ్యమే బాగుంది అనుకుంటున్నాను. నిజానికి వాస్తవానికి భాగ్యం బాగానే ఉంటుంది, కానీ చేయాల్సిన పని ఒకటి ఉంది, బాధ్యత ఉంది. నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఉత్తగానే ఏర్పాటు చేసుకోవాలా, ఏ కారణం లేకుండా దేవుడు ఏర్పాటు చేసుకోవాలా. ఆయనకు సాక్షులుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనను ఇతరులకు పరిచయం చేసి, పరిచర్య చేయడానికి, ప్రచురించడానికి, ప్రకటించడానికి, వాళ్ళని మరలా ప్రభువు దగ్గరికి తీసుకుని రావడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పేతురు గారు మొట్టమొదటి మాట ఏమంటున్నాడు, ఏర్పరచబడిన వంశం. మనం ఎవరము? ఏర్పరచబడిన వంశం. ఎవరి చేత? దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారం, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారం మనం. బైబిల్ గ్రంథం అంతా చూడండి, చాలా మంది బలహీనులను దేవుడు కావాలని కోరుకున్నాడు. అసలు ఆయన ఎన్నిక చూస్తుంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, ఆయన ఎన్నిక ఎలా ఉంటుంది? ఆయన ఎన్నిక ఎలా ఉంటుందో మనం చూస్తే గనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. సహోదరులారా, పేజ్ నెంబర్ 146, పేజ్ నెంబర్ 146, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అదే నేను చెప్తున్నాను. క్రీస్తులో మన భాగ్యం, క్రీస్తులో మన స్థానం, క్రీస్తులో మన యొక్క స్థాయిని గురించే మాట్లాడుతున్నాం. మొట్టమొదటి మాట ఏమని ధ్యానం చేస్తున్నాం? మనము ఏర్పరచబడినటువంటి వంశం, ఏర్పరచబడినటువంటి వంశముగా దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆయన కోరిక చూడండి, ఆయన ఎన్నిక చూడండి, ఆయన ఏర్పాటు చూడండి. 27వ వచనముల నుండి మనకు కనిపిస్తుంది. ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? వెర్రివారిని, తర్వాత బలహీనులను, తర్వాత నీచులైన వారిని, తర్వాత తృణీకరింపబడిన వారిని, తర్వాత ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అద్భుతం కదండి, ఆశ్చర్యం కదా? దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కోరిక మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏర్పరచబడిన వంశం. ఇలాంటి వాళ్ళనందరినీ ఎన్నుకొని, ఏర్పాటు చేసుకొని, కావాలనుకొని, కోరుకొని ఎలా చేశాడు? ఏ వంశంగా చేశాడు? ఏర్పరచబడిన వంశముగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకోసమని ఇందాక నేను 2 మాటలు అన్నాను. ఆయనకు సాక్షులుగా ఉండడానికి, రెండవది ఆయనను ఇతరులకు పరిచయం చేసి ఆయన యొద్దకు అనేక మందిని తీసుకొని రావడానికి అనే మాట మనం నేర్చుకోవాలి. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రికలో రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మాట మనం చదువుదాం. రాజులైన యాజక సమూహముగా. చాలు. క్రీస్తులో మన స్థాయి, మన స్థానం, మన భాగ్యంలో రెండో మాట పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి ప్రజలారా, దేవుని దైవ జనమా, ఇదిగో రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రాజులైన యాజక సమూహం. మనము రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని ఉంచాడు. రాజులైన యాజక సమూహం. రాజాది రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజ కొలువులో మనం ఎవరమనంటే రాజ యాజకులం. రాజ కొలువులో రాజు యేసు యాజకులం, యాజక సమూహాలం మనము, యాజక సమూహం మనం.
అసలు మన స్థితి ఏంటో కొరింథీ పత్రికల దాకా మనం చూసుకున్నాం. ఇప్పుడు మన స్థాయి ఏంటో మనం చూస్తున్నాం. మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. రాజుగారి దగ్గర పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు? రాజుగారి ముందు పరిచయం చేసేవాళ్ళు ఎలా ఉంటారు? రాజుగారి సముఖంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ స్థాయి ఎలా ఉంటుంది? వాళ్ళ రేంజ్ ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క స్థానం ఎలా ఉంటుంది? అత్యున్నతమైనటువంటి స్థానం, అత్యున్నతమైనటువంటి స్థాయి, అత్యద్భుతమైనటువంటి స్థాయి. ఎందుకోసమని రాజ సముఖములో రాజులైన యాజక సమూహముగా ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా? ఇందాక బలహీనులు కనిపించారు, ఇందాక నీచులు కనిపించారు, ఇందాక తృణీకరించబడిన వాళ్ళు కనిపించారు, ఎన్నిక లేని వాళ్ళు కనిపించారు, నీచులైన వాళ్ళు మనకు కనిపించారు. కానీ ఇక్కడ రెండవదిగా పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు, మనము రాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహం. ఈ మాట ద్వారా దేవుడు మన గౌరవాన్ని పెంచాడు, మన గౌరవాన్ని పెంచాడు. ఏ మాట ద్వారా? మీరు రాజులైన యాజక సమూహం అన్న మాట ద్వారా మన రేంజ్ను, మన స్థానాన్ని, మన స్థాయిని, మన యొక్క అద్భుతమైనటువంటి స్థితిని దేవుడు ఏం చేశాడంటే అత్యున్నతముగా దేవుడు ఏం చేశాడు? పెంచేశాడు. ఎవరమండి మనం? ఎవరం మనం? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాజు అయిన దేవుని యొక్క సన్నిధిలో, రాజ కొలువులో, రాజు యొక్క యాజక సమూహం మనం. రాజ కొలువులో ఉన్నామండి మనం. ఏ కొలువులో ఉన్నాం? రాజ కొలువులో ఉన్నాం. నీచ స్థితి పోయింది, బలహీనమైన స్థితి పోయింది, తృణీకరించబడిన స్థితి పోయింది, చీ అన్న స్థితి పోయింది. శ్రేష్టమైనటువంటి స్థితి వచ్చింది, అద్భుతమైనటువంటి స్థితి వచ్చింది. రెండవదిగా మన స్థానాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతా, మనము రాజులైన యాజక సమూహం అయ్యా. ఎవరి కొలువులో ఉన్నాం మనం? ఎవరి కొలువులో ఉన్నాం? రాజు యేసు కొలువులో, రాజు యేసు కొలువులో ఉన్న రాజులైన యాజక సమూహం. మన స్థాయి పెరిగిపోయింది చూసారా? మన గౌరవాన్ని పెంచారు చూసారా? మనల్ని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకుని వెళ్ళాడు చూసారా? ఎందుకోసమని మన స్థాయిని పెంచాడు దేవుడు? తన కృప ద్వారా మన స్థాయిని పెంచి, మనకు గౌరవం ఇచ్చి, మనకు మర్యాదనిచ్చి. దేవుడు ఆ గాడిద మీద ఉన్నాడు కాబట్టి ఆ గాడిదకి అంత విలువ. దేవుడు ఆ గాడిద మీద కూర్చున్నాడు కాబట్టి ఆ గాడిదకి అంత విలువ. దేవుడి యొక్క జీవితంలో ఉన్నాడు కాబట్టి నీకంత విలువ. దేవుడు నా జీవితంలో ఉన్నాడు కాబట్టి నాకంత విలువ, మనకంత విలువ. మన స్థాయి పెరిగింది, మన హోదా పెరిగింది, మన గౌరవం పెరిగింది. లేకపోతే మనమెవరమండి? గాడిద లాంటి బ్రతుకులు కాదా? గాడిద బ్రతుకులు కాదా? దేవుడు మనలను రాజులైన యాజక సమూహంగా తీర్చి మార్చి స్థానం కలుగజేసి అత్యున్నతమైనటువంటి హోదాను మనకు దయచేశాడే. ఎందుకోసమో తెలుసా? ఆ స్థానము ద్వారా, ఆ స్థాయి ద్వారా యేసు ప్రభు దేవుడు మనకేం కలుగజేశాడనంటే ఆశీర్వాదం కలుగజేశాడు, దీవెనలు కలుగజేశాడు. ఏం కలుగజేశాడు? ఆశీర్వాద దీవెనలు కలుగజేశాడు. మనం ఆ స్థాయి, ఆ స్థానం, ఆ భాగ్యము ద్వారా ఆశీర్వదించబడి, దీవించబడి ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? ఆశీర్వాదాలు పొందుకున్న వారిమిగా, ఆశీర్వాదాలు దీవెనలు పొందుకున్నటువంటి వారిమిగా, ఆ హోదా గౌరవాన్ని పొందుకున్నటువంటి వారిమిగా ఎలా ఉన్నామో తెలుసా? ఎలా ఉన్నామో తెలుసా? ఏమీ తక్కువ లేకుండా ఉన్నాం మనం. మనకేమీ తక్కువ లేదు ఇక్కడ, మనకేమీ తక్కువ కాదు ఇక్కడ, మనకేమి దేవుడు తక్కువేమీ చేయలేదు ఇక్కడ. అన్నీ ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి? ఇంకేమి ఇవ్వాలి? అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఒక మాట, అన్నీ పొందుకున్నాం కదా, ఆశీర్వాదాలు పొందుకున్నాం కదా, దీవెనలు పొందుకున్నాం కదా, నిండిపోయి ఉన్నాం కదండి. పెద్ద చెరువులాగా మనం ఎలా అయిపోయాం ఇప్పుడు? ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ పొందుకొని నిండుగా కనిపిస్తున్నాం కదా, వర్షాకాలం చెరువులో నిండిపోయినట్లుగా. మనల్ని దేంతో నింపాడు దేవుడు? సమస్తానందముతో, ఐశ్వర్యముతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో, మేలులతో నింపాడు దేవుడు. రాతి బాణాలను నింపినట్లుగా దేవుడు ఈ మట్టి బాణాలను నింపాడు కదా. ఎందుకో చెప్పమంటారా? ఎందుకోసమనంటే దేవుడు నిన్ను ఆశీర్వదించింది నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు.
దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఎందుకో తెలుసా అండి? ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ వలన అనేక జనాలు, అనేక వంశాలు, భూలోకంలో సమస్త వంశములన్నీ కూడా ఎవరి మూలంగా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి? నీ మూలముగా, నీ వలన, నీ ద్వారా. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు? రాజులైన యాజక సమూహంగా చేసి మన హోదాను పెంచి, మన గౌరవాన్ని పెంచి, దీవెనలు ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి అంచుల వరకు మనం ఎందుకు నింపాడంట? మనం తినకుండా ఉంటానికి కాదు, మన భాగ్యంలో మనమే బావిలో కప్పలాగా ఉంటానికి కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించింది, దేవుడు నిన్ను దీవించింది, దేవుడు నీ గౌరవ హోదాను పెంచింది, నిన్ను ఆశీర్వదించి దీవించింది. ఎందుకోసమో తెలుసా? మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని. నిండితే పొంగాలిగా, నిండితే పొరలాలిగా. మనం పొందుకున్న మేలులు, దీవెనల ఆశీర్వాదాలు ఇతరులకు పొంగి ప్రవహించాలిగా, పొరలాలిగా. అది లేకపోతే, మన వల్ల ఇతరులకు మేలు లేకపోతే, మన వల్ల ఇతరులకు దీవెన లేకపోతే, మన వల్ల ఇతరులు ఆశీర్వదించకపోతే మనకెందుకండి దండగా ఆశీర్వాదాలు? మనకెందుకు దీవెనలు? మనకెందుకు ఆశీర్వాదాలు? మనకెందుకండి మేలులు? అవునా కదా? అప్పుడప్పుడు మనిషి అంటాడు, నీకెంత ఉంది ఎందుకు అంటాడు. పిల్లికి ఏం పెట్టావు నువ్వు? భిక్షం కూడా పెట్టవు. అడుక్కునేవాడికి ఎంత ముద్ద కూడా పెట్టవు. ఎంత ఉంది ఎందుకు నీకు దండగా అని వెళ్ళిపోతాడండి ఆయన. ఇన్ని బట్టలు ఉన్నాయి, ఒక పాత చీర కూడా ఇవ్వవు. ఎందుకు నీకింది? ఎందుకు నీకింత ఆస్తి? ఎందుకు నీకింత ఐశ్వర్యం అని అనరా లోకంలో? అలానే దేవుడు మనకి ఇన్ని ఆశీర్వాదాలు, దీవెనలు ఇచ్చాడంటే, దానివల్ల ఇతరులు మేళ్లు పొందట్లేదంటే, ఇతరులు దీవించట్లేదంటే, దీవించబడట్లేదంటే అవుండి ఎందుకు దండగ మనకే? అవును కదా? మన వల్ల అబ్రహాము గారి ద్వారా అనేకులు సమస్త వంశాలు, గోత్రాలు ఆశీర్వదించబడిన రీతిగానే, యేసు ప్రభు వారి ద్వారా అందరూ ఆశీర్వదించబడిన రీతిగానే మన ద్వారా అనేకులు ఏం చేయబడాలా? ఆశీర్వదించబడాలి. అది రెండవ మాట. మొట్టమొదటి మాట ఏమనుకున్నాం? మనం ఏర్పరచబడిన వంశం. క్రీస్తులో మన భాగ్యం, క్రీస్తులో మన స్థాయి, క్రీస్తులో మన యొక్క స్థానాన్ని గురించి మాట్లాడుతూ మొట్టమొదటిగా మనం ధ్యానం చేసుకున్న మాట, మనము ఏర్పరచబడిన వంశం. రెండవది, మనం రాజులైన యాజక సమూహం. మూడో మాట ఏముంది అక్కడ? పరిశుద్ధ జనముగా. మనం ఎవరమండి? మనం ఎవరు? మూడవదిగా క్రీస్తులో మన భాగ్యం, క్రీస్తులో మన స్థానం, క్రీస్తులో మన స్థాయిని గురించి పేతురు గారు మాట్లాడుతూ మూడో మాట జ్ఞాపకం చేశాడు. ఎవరమండి? పరిశుద్ధ జనం. మనం పరిశుద్ధ జనముగా. ఇదివరకు పాపులం, దుష్టులం, దుర్మార్గులం, దౌర్భాగ్యులం, క్రీస్తుకు దూరంగా జీవించిన వాళ్ళం, బహుదూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళం, పాపపు లోతుల్లో ఉన్నటువంటి వాళ్ళం, చీకట్లో ఉన్నటువంటి వాళ్ళం, నిరాశలో ఉన్నటువంటి వారం, నిస్పృహలో ఉన్నటువంటి వారం, మరణ ఛాయల్లో మగ్గుతున్నటువంటి వారం మనం. ఇప్పుడైతే ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, క్రీస్తుకు సమీపస్తులయ్యారు. మీరు దేవునికి సమీపస్తులుగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు, ఆయనలో ఉన్నారు, ఆయనతో మీరున్నారు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధపరచడానికంటే ముందు పాపివైన నిన్ను, పాపినైన నన్ను, పాపులమైనటువంటి మనల్ని దేవుడు తన యొక్క రక్తాన్ని చిందించి, తన యొక్క విలువైనటువంటి రక్తాన్ని చిందించి, ఆ రక్తములో మనలను కడిగి ఎలా మార్చాడు? పరిశుద్ధ జనముగా మార్చాడు. మోసగాళ్ళు, వ్యభిచారులు, కోపిష్టోళ్ళు, పాపిష్టి వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, దరిద్రులు, దౌర్భాగ్యులు, శాపంతో ఉన్నటువంటి వారు, శాపంతో నిండినటువంటి ప్రతి ఒక్క మనిషిని దేవుడు తన యొక్క రక్తం చేత కడిగి శుద్ధీకరించి, శుద్ధి చేసి, పరిశుద్ధులుగా మార్చి, తీర్చి ఏం చేశాడు? పరిశుద్ధ జనముగా చేశాడు. అయ్యా, ఈరోజు నేను ఇలా ఉన్నామంటే, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే, ఈ రోజున మనం ఇలా కూర్చొని దేవుని యొక్క వాక్యం ఎంతమంది వింటున్నామంటే దేవుని కృపే, దేవుని యొక్క దయే, దేవుని యొక్క కరుణ మాత్రమే, దేవుని యొక్క కృప మాత్రమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ జనమైపోయాం, పరిశుద్ధులమైపోయాం. దేవుడు అంటున్నాడు మనల్ని పరిశుద్ధులారా అని పిలుస్తున్నాడు. పాపులు పరిశుద్ధులుగా మార్చబడ్డారు, పాపులు ప్రశస్తమైన వారుగా మార్చబడ్డారు, పాపులు పరిశుద్ధులుగా,
శాపగ్రస్తమైనటువంటి వారు శ్రేష్టమైనటువంటి వారుగా మార్చబడ్డారు. ఎవరి ద్వారా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చిందించినటువంటి రక్తధారల చేత కడగబడినటువంటి ప్రజలు పరిశుద్ధులుగా, పరిశుద్ధ జనముగా వాళ్ళు మార్చబడ్డారు, తీర్చబడ్డారు. అద్భుతం కదా, ఆశ్చర్యం కదా. మనము పరిశుద్ధ జనముగా దేవుని చేత ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడినటువంటి వారం. ఇది ఎలా సాధ్యమైందంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు, మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మన కొరకు, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కొరకు, ప్రతి ఒక్క వాని కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో రక్తాన్ని చిందించబడినటువంటి రక్తం చేత మనల్ని కడిగి ప్రత్యేకించబడి ప్రతిష్ఠించి పరిశుద్ధ జనముగా మనలను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ జనం మీరు. కొరింథీ పత్రికలో మనం ఇందాక చదువుకున్నాం. బలహీనులను, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఏర్పరచబడిన వంశంగా చేసుకున్నాడు. రెండవదిగా రాజులైన యాజక సమూహముగా చేసుకున్నాడు. మూడవదిగా పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు. అద్భుతం, అత్యద్భుతం. అయ్యా, నువ్వు గనక రాకపోతే, నువ్వు గనక లేకపోతే, నువ్వు గనక రక్తం చిందించి ఉండకపోతే, ఆ రక్తముతో కనుక నువ్వు నన్ను కడిగి ఉండకపోతే నేను పరిశుద్ధుని కాదు, పాపిని, పరమ దుర్మార్గుడిని, పరమ దౌర్భాగ్యుడను. ప్రతి ఒక్క వ్యక్తి ఇంతే. ఆయన గనక రాకపోతే, నశించిన దానికోసం ఆయన గనక వచ్చి ఉండకపోతే, రక్తము కార్చి ఉండకపోతే, ప్రాణమిచ్చి ఉండకపోతే, రక్తము కార్చి ఉండకపోతే మనం ఈ రోజున ఇలా ఉండే అవసరం లేదు. ఉండే వాళ్ళమే కాదు. పౌలు గారు అన్నట్టు రీతిగా ఆయన లేపబడకపోతే మేము ప్రకటించేదంతా వ్యర్థమే, మన విశ్వాసానికి ఆధారం లేదు అని మాట్లాడతాడు కదా. అలాగుననే దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధ జనముగా చేశాడు. క్రీస్తులో మన భాగ్యం అది, క్రీస్తులో మన స్థాయి అది, క్రీస్తులో మన స్థానం అది. పరిశుద్ధ జనము. 4వ మాట, దాని తర్వాత దేవుని సొత్తైన ప్రజలముగా. మనము దేవుని సొత్తైన ప్రజలం అని జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు గారు. మనం ఎవరమండి? ఇదివరకేమో లోకానికి సొత్తు, ఇదివరకేమో పాపానికి సొత్తు, ఇదివరకేమో శాపానికి సొత్తు, ఇదివరకేమో సాతాను కబంధ హస్తాల్లో నలగబడి ఎటు పడితే అటు కొట్టబడినటువంటి వారం. గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నటువంటి మనల్ని దేవుడు కడుతున్నాడు. లోకమేమో కొట్టింది, దేవుడేమో మనల్ని కడుతున్నాడు, నిర్మిస్తున్నాడు. దైవ గృహముగా నిర్మించబడుతున్న సంఘముగా, సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలముగా, ఇంటిగా, నిర్మాణముగా, గృహముగా మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు, నిర్మిస్తున్నాడు. మనం ఎవరము? దేవుని సొత్తైన ప్రజలం. ఎవరు సొత్తు అండి? మనం దేవుని సొత్తు. మనం ఎందుకోసమని? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. ఎందుకోసమని? రాజులైన యాజక సమూహంలో కాబట్టి. రాజు కొలువులో యాజక సమూహం మనం. పరిశుద్ధ జనము కాబట్టి మనము ఆయన సొత్తైన ప్రజలం. ఆయన కొనుక్కున్నాడు స్వరక్తం ఇచ్చి, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన కావాలనుకున్నాడు, ఆయన కోరుకున్నాడు. మనము ఆయన వారము. నేను అతని దానను, అతడు నా ప్రియుడు నావాడు. నేను అతని దానను. పరమగీతం గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. మనము ఆయన వారముగా ఉండడానికి దేవుడు కోరుకున్నాడు. ఆయన సొత్తు మనం, ఆయన స్వాస్థ్యం మనం, ఆయన అద్భుతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం మనం. ఆయన సొత్తు అండి. దేవునికి అప్పగించుకోవాలి కానీ, దేవునికి అర్పించుకోవాలి కానీ లోకానికి, పాపానికి, శాపాలకు, అబద్ధాలకు, ఏమండి, పాడు జీవితానికి, పాప జీవితానికి, రాత జీవితానికి మనలో మనం అప్పగించుకోకూడదు. మనము దేవునికి అప్పగించబడి, అర్పించబడి దేవుని సొత్తుగా మనం జీవించాలి. ఏమండి, ఏదైనా పనిముట్టుకుంటే అది మనది, మన స్వాస్థ్యం అది. మనం దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం. ఇప్పుడు దేవుడు మనల్ని కొనుక్కొని, ఏర్పాటు చేసుకొని, ఎన్నుకొని తన సొత్తుగా, తన యొక్క స్వాస్థ్యంగా ఉంచుకున్నాడు. ఎవరు స్వాస్థ్యంగా బ్రతకాలి? ఇది ఈ విశ్వాసి, ఈ సోదరి సహోదరుడు, ఈ సంఘం ఎవరి కోసం బ్రతకాలి? అంతే. ఎంగేజ్మెంట్ జరిగిందండి. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మన భాషలో చెప్పుకోవాలని సగం పెళ్ళి అయిపోయినట్లే. ఇప్పుడు అమ్మాయి ఆలోచనలో, తలంపుల్లో ఎవరు ఉండాలి, ఎవరు నిండాలి? ఆమె జీవితం అంతా, ఆ జీవిత కాలం అంతా ఆమె మైండ్లో ఉండాల్సింది, ఆ మనసులో ఉండాల్సింది, నేను ఆ పురుషునికి ఎవరిని? నేను భార్య, నేను అతని సొత్తు, నేను అతని యొక్క స్వాస్థ్యాన్ని, నేను అతని సొంతము, నేను. అంతే కదా?
ఇప్పుడు మనల్ని కూడా దేవుడు కొనుక్కున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, కావాలనుకున్నాడు కదా, స్వరక్తమి సంపాదించుకున్నాడు కదా, ఏర్పాటు చేసుకున్నాడు కదా, రాజులని యాజక సమూహంగా చేశాడు కదా, పరిశుద్ధ జనంగా చేశాడు కదా, ఆయన సొత్తుగా చేశాడు కదా. మరి వీళ్ళు ఎవరి కోసం బ్రతకాలి? తల్లి చెప్తుంది కదమ్మా, పెళ్ళయింది, నువ్వు వెళ్తున్నావు, జాగ్రత్త, ఓర్చుకో, భరించు, సహనం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండమ్మా, చాలా జాగ్రత్త తల్లి, వస్తాయి కష్టాలు వస్తాయి, ఏవేవో ఎదురవుతూ ఉంటాయి, నీ కుటుంబం జాగ్రత్త అని చెప్తుంది కదా తల్లి. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో దేవుని సొత్తైనటువంటి ప్రజలముగా, దేవుని యొక్క స్వాస్థ్యముగా మనం ఉండినప్పుడు ఏవేవో వస్తాయి, ఏవేవో ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈ భాగ్యములో నుండి, ఈ స్థాయిలో నుండి, ఈ స్థానములో నుండి మనం పక్కకు వెళ్ళిపోకూడదు. మనం ఎవరు సొత్తు? మనం దేవుని యొక్క సొత్తు. ఆయనకు అప్పగించుకొని బ్రతకాలి, ఆయనకు విధేయత చూపించాలి. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు ఈ వధువు ఆ వరుడికి జీవితాంతం ఏం చూపించాలి? విధేయత చూపించాలి కదా, విధేయత చూపించాలి కదా, గౌరవం చూపించాలి కదా, అప్పగించుకొని జీవించాలి కదా, అర్పించుకొని జీవించాలి కదా. అలాగుననే దేవుని బిడ్డలారా, మనము దేవునికి అప్పగించుకొని జీవించాలి. ఎందుకోసమని? మన జీవితాల మీద, మన మీద దేవునికి ఏముంది? హక్కు ఉంది, హక్కు ఉంది. మన కుర్చీ కొంటే దాని మీద మనకు హక్కు ఉంటుంది. ఎవడనే వచ్చాడు, ఏయ్ ఇది నాదిరా అని అంట, ఆ పనిముట్టు నాది, ఈ బండి నాది, ఈ వస్తువు నాది, అది నాది, ఇది నాది. ఎందుకోసం? నేను కొనుక్కున్నా, నాదది, ఇల్లు నాది, దానికి ఆధారం ఉంది, పేపర్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి అంట. మంది కాబట్టి అంత గట్టిగా మాట్లాడుతున్నాం. మరి మనం దేవుని సొత్తు కదా, మన జీవితాల మీద ఎవరికి హక్కు ఉంటుంది? దేవునికి హక్కు ఉంటుంది. హక్కు ఉంటుందా ఉండదా? ఆయన ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, సరిచేస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆయనకు హక్కు ఉంది. ఆయన కొనుక్కున్నాడు కాబట్టి, ఆయన కోరుకున్నాడు కాబట్టి, ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన కావాలనుకున్నాడు కాబట్టి. మన జీవితాలపై దేవునికి హక్కు ఉంది, అధికారం అనేది ఉంది. మనం దేవుని ప్రజలమని, దేవుని యొక్క సొత్తని, దేవుని యొక్క స్వాస్థ్యమని అది ఇతరులకు తెలియాలి. వీళ్ళు దేవుని పిల్లలు. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటికీ? క్రీస్తులో మన భాగ్యం, లేకపోతే క్రీస్తులో మన స్వాస్థ్యం, 4 మాటలు చెప్పాను. మొట్టమొదటిది పేతురు గారు ఏమని జ్ఞాపకం చేశారు? ఏర్పరచబడిన వంశం. రెండవది రాజులైన యాజక సమూహం. మూడవది పరిశుద్ధ జనం. నాలుగవది దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన జనం. ఇప్పుడు రెండవదిగా నేను ఇందాక ఏమన్నాను? మొట్టమొదటి మాట క్రీస్తులో మన భాగ్యం అన్నాను. తర్వాత రెండో మాట ఏమన్నాను? క్రీస్తు కొరకు మన బాధ్యత. దాని గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే వచనం చదవండి, 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చాలు. ఇది బాధ్యత. ఇందాక చెప్పుకున్నది ఏంటి? భాగ్యం. ఇందాక ఒక మాట అన్నాను, గుర్తుపెట్టుకోండి, ఆ మాట చాలా బలమైనది. చాలామంది భాగ్యంలోనే ఉన్నారు, భాగ్యాన్నే వాళ్ళు బహుమానముగా ఎంచుకున్నారు. బహుమానమే, భాగ్యమే కాదనలేదు, ఆశీర్వాదమే, దీవెనే కాదనలేదు. కానీ అక్కడే ఆగిపోకూడదు. ఆరాధికుడు ప్రభువుని ఆరాధించే దగ్గరే ఆగిపోకూడదు, పాటలు పాడే దగ్గరే ఆగిపోకూడదు, చప్పట్ల దగ్గరే ఆగిపోకూడదు, ఆరాధన దగ్గరే ఆగిపోకూడదు. భాగ్యములో నుండి బాధ్యతలోనికి రావాలి. ఏంటంటే ఆ బాధ్యత ఏంటి? ఏర్పరచబడిన వంశానికి, రాజులైన యాజక సమూహానికి, తర్వాత మూడవది పరిశుద్ధ జనానికి, దేవుని సొత్తైనటువంటి జనానికి, ప్రజలకు ఒక బాధ్యత ఉంది. అదే బాధ్యతని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటది? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఏం ప్రచురం చేయడానికి? ఏమండి, మిమ్మును పిలిచిన వాని, ఆ మాట గుర్తుపెట్టుకోండి, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయు నిమిత్తము? ప్రచురము చేయు నిమిత్తము. అది పాయింట్. ఎవరు పిలిచారు మనల్ని? మిమ్మల్ని ఎవరు పిలిచారు? నేను పిలిచానా? మీరు నన్ను పిలిచారా? పిలవలా. దేవుడు పిలిచాడు. నన్ను కానివ్వండి, మిమ్మల్ని కానివ్వండి, మనల్ని కానివ్వండి, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, రక్షించబడినటువంటి సోదరి సహోదరుని, దేవుని పిల్లలను, ప్రియులను దేవుడు ఏం చేశాడు?
పిలుచుకున్నాడు, భాగ్యంలోనికి తెచ్చుకున్నాడు, భాగ్యం ఇచ్చాడు, స్థానం ఇచ్చాడు, స్థాయి ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, దీవెన ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? బాధ్యత జ్ఞాపకం చేస్తున్నాడు. యెరూషలేము సంఘము కనుక ఇక్కడ భలే బాగుందని అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆ సంఘాన్ని ఏం చేశాడు? చెదరగొట్టి వారి యొక్క బాధ్యతను గుర్తు చేశాడు దేవుడు. చెదరగొట్టి బాధ్యతను గుర్తు చేశాడు దేవుడు. బాధ్యతలు తెలియాలి. ఇంట్లో బాధ్యతలు ఉంటాయా? భార్యాభర్తల బాధ్యతలు ఉంటాయి, పిల్లలకు బాధ్యతలు ఉంటాయి, అలాగనే సంఘంలో బాధ్యతలు ఉంటాయి. దేవుని పిల్లలకు, కుమారులకు, కుమార్తెలకు, రక్షించబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఏముంచాడు? బాధ్యతలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం బాధ్యత? ఏం చేయమంటావు ప్రభా? నాయనా ఇక్కడే బాగుంది, భాగ్యమే బాగుంది, బాధ్యత వద్దంటే దేవుడు సహించడు. అందుకోసమేనా నేను ఎన్నుకున్నాను, అందుకోసమేనా నేను కావాలనుకున్నాను, అందుకోసమేనా నేను కోరుకున్నది. పద బాధ్యతలోనికి నడు. తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఆ యజమాని ఏం చేశాడు? ముగ్గురికి ఏమి ఇచ్చాడండి? తలాంతులు ఇచ్చాడు. జేబులో పెట్టుకొని ఊరేగమని కాదు, భూమిలో పాతి పెట్టమని కాదు, పెట్టులో దాచిపెట్టమని కాదు. వీటికి డబుల్ మీరు కష్టపడి వీటికంటే డబుల్ మీరు చేయాలి. అప్పుడే మీకు బహుమానం, ఆనందం, సంతోషం. కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పెట్టలేరా, భాగ్యముల నుండి బయటకు వచ్చి బాధ్యతలోనికి వెళ్ళటానికి భలే బాధ అనిపిస్తుంది. అవునా కదా? ఎవరైనా సమృద్ధిలో నుండి బయటకు వస్తారా? భాగ్యములో నుండి బయటకు వస్తారా? సమృద్ధిలో నుండి బయటకు అడుగు పెట్టగలరా? బలవంతంగానైనా సరే దేవుడు, పక్షిరాజు ఏం చేస్తాడో తెలుసండి? గూడు ఏం చేస్తుంది? గూటిని చిందరవందర చేసేస్తుంది. ఏంటి? పిల్లలకు ఏం తెలియాలి? ఎగరడం తెలియాలి, వేటాడటం తెలియాలి, ఆహారం సంపాదించడం తెలియాలి. ఎంతకని? అంత దాకా ఎందుకండి? మీ గేదెలు ఉన్నాయి కొంతమందికి. ఒక టైం వరకే దగ్గరికి రానిస్తుంది తల్లి. అవునా కదా? ఆ దోణ్ణి ఒక టైం వరకే దగ్గరికి రానిస్తుంది. తర్వాత ఏం మొదలు పెట్టుద్ది? తనడం మొదలు పెట్టుద్ది. నిన్ను కూడా తన్నుద్ది అవసరం అయితే. అవునా కదా? పొడవటానికి దగ్గరకు వస్తుంది, తనటానికి దగ్గరికి వస్తుంది, బిడ్డ దగ్గరికి రానియదు. పక్షి రాజు ప్రేమ లేకన గూడు రేపింది. ఏం తెలియాలని? ఈ గూట్లో కూర్చొని అమ్మ తెచ్చిపెడితే, నాన్న తెచ్చిపెడితే తిని ఇక్కడ ఉందాం, పురుగు బుట్ర ఎంత తెచ్చిపెడితే మనం తిని ఇక్కడ ఉందామంటాం లేదు. పక్షిరాజు గూడు రేపుద్ది, ప్రేమ లేకనా లేదండి. బాధ్యతలు తెలియాలి. గేదెడు తల్లి దగ్గరికి రానిలా. ఇక నువ్వు మేతలు పడాలా? ఎట్లా పడాలా? ఆ వరిగడ్డి, ఆ పచ్చిగడ్డి, ఏదో ఒక గడ్డి తిని బతుకు. ఇక నా దగ్గరికి నువ్వు. కోడి తన పిల్లలను కాచేంతవరకే కాస్తుంది, దాచేంతవరకే దాస్తుంది. తర్వాత చిన్నప్పుడు ఏం చేస్తా తెలుసండి? నాకెళ్ళి చూడండి. చిన్నప్పుడు తల్లి ఏం చేస్తా కోడి పిల్లల తల్లి ఆ కంచి దగ్గరికి వెళ్ళి చెదలు ఉంటుంది, అది తింద మళ్ళీ పొడుస్తుంది, కానీ తల్లి తినదు. ఆ చెదలు పొడిచిన తర్వాత చెదలు ఆ చీమలు ఉంటాయి కదండి, కింద పడిన తర్వాత పిలుస్తుంది. అది ఎవరిని పిలుస్తుంది? కోడి పిల్లల్ని పిలుస్తుంది. వచ్చి తినండి అని సంపాదిస్తుంది. తర్వాత అది ఉండదు, పిలవదు, పిలవదు. అలాగనే దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు, భాగ్యం ఇచ్చాడు, స్థాయి ఇచ్చాడు, స్థానాన్ని పెంచాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఇందాక చెప్పినట్లే పెద్ద చెరువలి నీళ్లతో నిండిపోయి కితకితకితకితలు ఆడిపోతున్న మా ఆశీర్వాదాలు, దీవెనలతో ఇంకెంతకాలమని. వీటి వల్ల ఇతరులు ఏం చేయబడాలా? దీవించబడాలి కదా. ఈ చెరువులో ఉన్నటువంటి నీళ్లు పొలాలకు వెళ్ళాలిగా. చెరువులో ఉన్న నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పొలానికి వెళ్ళాలి కదా. లేకపోతే ఇక్కడ నీళ్ళు దేనికి అవసరం? ఇది దేనికి పనికి వస్తుంది? ఎవరికి ఉపయోగం అండి ఇది? ఈ చెరువు ఎవరికి ఉపయోగం? గ్రామానికి ఉపయోగం ఉండాలి కదా, పొలాలకు ఉపయోగం ఉండాలి కదా. మన వల్ల ఇతరులకు కూడా ఉపయోగం ఉండాలి. బాధ్యతలు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆది సంఘాన్ని కూడా అపొస్తలుల 2వ అధ్యాయంలో సంఘాన్ని దేవుడు చెదరగొట్టి వాళ్ళ యొక్క బాధ్యతలు దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డలారా, మన భాగ్యమే నిలబడ్డాం, బాధ్యతలు మనం చేయట్లా. అసలు ఏంటి మన పని? ఏంటంట చూడండి. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు దేవుడు. ఏం ప్రచురం చేయాలంట? పిలిచిన వాని. పిలిచింది ఎవరు? దేవుడు పిలిచాడు.
దేవుడు పిలుచుకున్నాడు, కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, కావాలనుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, తన ప్రజలుగా సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకున్నాడు, రాజుల యాజక సమూహంగా చేసుకున్నాడు, ఏర్పరచబడిన వంశంగా చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరైతే పిలిచాడో వాని యొక్క గుణాతిశయాలు ఉన్నాయి. కొన్ని ఏం గుణాలు ఉన్నాయి? మంచి మంచి గుణాలు ఉన్నాయి. నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడును. మత్తయి సువార్త 11వ అధ్యాయం. నేను ఎవరిని? దీన మనస్సు గలవాడను, సాత్వికుడును. యోనా అంటాడు, నువ్వు దీర్ఘశాంతము కలిగిన వాడివి అని అంటాడు. పేతురు గారు అంటారు, అయ్యా నువ్వు సమృద్ధి కలిగినటువంటి వాడివి, నువ్వు శ్రేష్టమైనటువంటి జీవపు ఓటవు నువ్వు అని అంటాడు. ఏమండి, ఆయన సుగుణాల్లో గుణాల్లో ప్రేమ, దయ, జాలి, కరుణ, వాత్సల్యం ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ఆత్మఫలాలు, ప్రేమ, దయ, ఆత్మఫలాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? దేవునిలో ఉన్నాయి. సుగుణాలు, గుణాలు, మంచి మంచి గుణాలు, వాటన్నిటినీ మనం ఏం చేయాలి? ప్రచురించాలి. ఇది బాధ్యత. మన గురించి కాదు, మన గొప్పల గురించి కాదు, మన డబ్బాలు కాదు. ఎంతకని భాగ్యంలో ఉంటాం. బాధ్యతలోనికి వద్దాం, బాధ్యతలోనికి వద్దాం. దేవుని బిడ్డలారా, ఆయన గుణములను ప్రచురించాలి. ఉదాహరణకు చెప్పాను, ఆయన దీన మనసు, ఆయన సాత్వికము, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన వాత్సల్యం, ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాను, ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలి? మనల్ని పిలిచిన దేవుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఏం చేయాలి? ప్రచురించాలి, ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి, ఎలా ప్రచురించాలి? 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన గుణలక్షణములను ఎలా ప్రకటించాలో, ఎలా ప్రచురించాలో 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మూడు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట ఎలాగంటే, మన మాటల ద్వారా. మొట్టమొదటిది ఏంటి? ఎలా ప్రచురించాలి ఆయన గుణగణాలు, ఆయన మంచితనాన్ని ఎలా ప్రచురించాలి? దేవుని గుణలక్షణములను మనము ఏం చేయాలంటే ప్రకటించాలి. ఎలా? మన మాటల ద్వారా దేవుని గుణలక్షణములను మనము ప్రకటించాలి. మాటల ద్వారా అంటే వినపడతాయి. మన మాటల ద్వారా దేవుని యొక్క గుణగణములను, గుణలక్షణములను, సుగుణములను, ఆయనలో ఉన్నటువంటి మంచి, ఆయనలో ఉన్నటువంటి దయ, ఆయనలో ఉన్నటువంటి కరుణ, ఆయనలో ఉన్నటువంటి వాత్సల్యము, జాలి, ఇవన్నీ కూడా మన మాటల ద్వారా ప్రకటించాలి. ఎలా ప్రకటించాలండి? ఇవన్నీ చెప్పారు. మరి ప్రశ్న వేసుకున్నాం కదా, ఎలా ప్రకటించాలి? మన మాటల ద్వారా ఆయన గుణలక్షణములను ప్రకటించాలి. ప్రకటించబడాలి మన మాటల ద్వారా. అవి ప్రజలకు ఏం చేయబడతాయి? వినిపిస్తాయి మన మాటల ద్వారా. రెండవది, మన ప్రవర్తన ద్వారా దేవుని గుణలక్షణములు ప్రదర్శించబడాలి. మొట్టమొదటి మాట ఏమన్నాను? మన మాటల ద్వారా దేవుని గుణలక్షణములు ప్రకటించబడాలి, వినిపించబడాలి. రెండవదిగా ఏమంటున్నాను? మన ప్రవర్తన ద్వారా దేవుని గుణలక్షణములు ప్రదర్శించబడాలి. అంటే ప్రదర్శన అంటే కనిపించాలి అన్నారు. ఇందాకేమో వినిపించాలి, ఇప్పుడేమో కనిపించాలి. ఎలా కనిపించాలి గుణలక్షణములను, దేవుని గుణలక్షణాలు? మన ప్రవర్తన ద్వారా దేవుని యొక్క గుణగణాలు ఇతరులకు మన ప్రవర్తన జాగ్రత్త. తిమోతితో సేవకుడు మాట్లాడు, నీ ప్రవర్తన జాగ్రత్త. ప్రవర్తన మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా దేవుని యొక్క గుణగణాలు, సుగుణాలు, గుణలక్షణములు ప్రకటించబడాలి, వినిపించబడాలి. రెండవదిగా మన ప్రవర్తన ద్వారా దేవుని గుణలక్షణములను ప్రదర్శించబడాలి అంటే కనిపించాలి. మూడవది, మన జీవితాల ద్వారా దేవుని గుణలక్షణములు ప్రజల యొద్దకు ప్రవహించాలి. 3 మాటలు చెప్పాను. వినిపించాలి, 2 కనిపించాలి, 3 ప్రవహించాలి. ఎలా వినిపించబడతాయి ఆయన సుగుణాలు, దేవుని గుణలక్షణాలు? మన మాటల ద్వారా. ఆయన గుణలక్షణాలు ఎలా ప్రదర్శించబడతాయి, ఎలా కనిపిస్తాయి? మన ప్రవర్తన ద్వారా. ఆయన గుణలక్షణాలు ప్రజల యొద్దకు ఎలా ప్రవహిస్తాయి? మన జీవితాల ద్వారా. మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, 3 జీవితాల ద్వారా. వీటి ద్వారా దేవుని యొక్క గుణలక్షణములను ప్రజల యొద్దకు ప్రవహించాలి, వినిపించాలి, కనిపించాలి. భాగ్యంలోనే ఉంటానంటే కుదరదు, బాధ్యతలోని కూడా వెళ్ళాలి. అందుకే భాగ్యంలో నుండి బాధ్యతలోనికి. విశ్వాసి, ప్రియ సోదరి, స్నేహితుడా, భాగ్యంలోనే ఆగిపోయావా? భాగ్యంలోనే ఉంటున్నావా? ఇదే బాగుందనుకుంటున్నావా? ఆది సంఘాన్ని అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో చెదరగొట్టినాడు. దేవుడు కూడా మనల్ని చెదరగొడతాడు. ప్రేమ లేక కాదు. పక్షిరాజుని జ్ఞాపకం చేసుకున్నాం, కోడిని జ్ఞాపకం చేసుకున్నాం, పాలిచ్చే గేదెని జ్ఞాపకం చేసుకున్నాం.
వాటి యొక్క బాధ్యతలు తెలియాలి. సంఘం యొక్క బాధ్యత తెలియాలి. భాగ్యం బాగుంది ప్రభా, ఇక్కడే ఉంటాను ప్రభా అంటానికి లేదు. నువ్వు యెరూషలేము సంఘానివైనా, ఆది సంఘానివైనా, ఈనాటి ఏ సంఘమైనా, అది ఎక్కడి సంఘమైనా, ఎలాంటి సంఘమైనా, భాగ్యములో నుండి ఎక్కడికి వెళ్ళాలి? బాధ్యతలోనికి వెళ్ళాలి. మన బాధ్యత ఏంటి ఈ రోజున చెప్పండి? ఆరాధిస్తే మాత్రమే సరిపోదండి, ఆరాధన మాత్రమే చాలదు. రక్షించబడ్డాం, మారుమనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, రొట్టె తీసుకుంటున్నాం, ఆరాధన మాత్రమే చాలదు. మన దేవుణ్ణి ప్రకటించవలసిన బాధ్యత మన మీద. ఎలా ప్రకటిస్తాం? 3 మాటలు చెప్పాను. మన మాటల ద్వారా దేవుని గుణలక్షణాలు ప్రకటించబడాలి, వినిపించబడాలి. రెండవదిగా మన ప్రవర్తన ద్వారా దేవుని గుణలక్షణములు ప్రదర్శించబడాలి, కనిపించబడాలి. మూడవదిగా మన జీవితాల ద్వారా దేవుని గుణలక్షణాలు ప్రజల యొద్దకు ప్రవహించబడాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి, వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. క్రీస్తు కొరకు మన బాధ్యత ఇది. దేవుని బిడ్డలారా, ఆరాధన మాత్రమే చాలదు, మనం చేయాల్సిన పని ఉంది. భాగ్యం మాత్రమే చాలదు, మన బాధ్యత కూడా ఉంది. మనం ఎవరము? ఏర్పరచబడిన వంశం. రెండవదిగా మనం ఎవరము? రాజులైన యాజక సమూహం. మూడవదిగా మనం ఎవరము? పరిశుద్ధ జనము. నాలుగవదిగా మనం ఎవరము? దేవుని సొత్తైన ప్రజలము. ప్రచురం చేయాలి. మనం పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయాలి. అది మన బాధ్యత. మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, మన జీవితాల ద్వారా. ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం. ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధిస్తున్నటువంటి ప్రభువుని ప్రజలకు, సర్వలోకానికి ప్రకటిద్దాం, ప్రచురిద్దాం. బాధ్యత కలిగి, బాధ్యతాయుతంగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.